బయటపడతారు, లేదా ఓటు ఎందుకు ఇస్తారు అని లక్ష్మణ్ గారు, తెలుసుకోలేకపోయాడు జగన్. లక్ష్మణ్ గారు మళ్ళీ డీటెయిల్గా మాట్లాడదాం, నేను మళ్ళీ టైం ఇస్తాను. సురేంద్ర గారు, మొత్తంగా చూస్తున్నాం బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు చిరంజీవి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఇది మరొక కొత్త వివాదాన్ని రాజేసేలా కనిపిస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు? ఈరోజు అసెంబ్లీలో జరిగిన ఇది చూశారు, ఇప్పుడు ఐ న్యూస్ స్క్రీన్ పై మీరు చిరంజీవి ఇచ్చిన రిప్లైని కూడా చూశారు. ఏంటి అసలు ఏం జరిగిందంటారు? ఏమన్నా మిస్కమ్యూనికేషనా ఏంటి, ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? సరే, ఇది కొంచెం దీంట్లో మిస్కమ్యూనికేషన్ కూడా ఉంటుంది, కాదనిలేము. దాంతోపాటు ఆ రోజు చిరంజీవి గారు ఒక పెద్ద నటుడు, వాస్తవంగా చెప్పాలంటే చిరంజీవి గారు పెద్ద నటుడుగా సీఎం ఆహ్వానం మేరకు వెళ్ళినప్పుడు, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సినిమా యాక్టర్ల మీద ఏ విధంగా ప్రవర్తించారో ఒకసారి చూసాము. వాళ్ళ తండ్రి గారు సీఎంగా ఉండేటప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీ పైన ఎంత గౌరవభావంతో ఉండేవాడు. అదే విధంగా చంద్రబాబు గారు మనం ఇంకొక కొత్త వివాదానికి వెళ్లకుండా వీళ్ళిద్దరి మధ్య నేను కొత్త వివాదానికి వెళ్ళాలా, క్లారిఫికేషన్ ఆ రోజు జరిగిన సన్నివేశాన్ని గురించి చెప్తున్నా అంతే. ఇప్పుడు ఒక సినిమా స్టారు మీరై ఆహ్వానించిన తర్వాత ఇంటి ముందర దాకా కారు పోవాల్సింది, ఎక్కడో అక్కడ కారు వదిలేసి మీరు ఆ నుండి నడిచి రావాల్సిందే అని చెప్పి ఉంకుజా చేసి వాళ్ళని నడిపించింది చూసాము. వాళ్ళు కూర్చొని ప్రాధేయపడుతూ నమస్కారం సురేంద్ర గారు, మనకు సినీ ఇండస్ట్రీ నుంచి చిట్టిబాబు గారు, నిర్మాత, దర్శకులు, నటులు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిట్టిబాబు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. మొత్తంగా చూస్తున్నాం, ఈరోజు బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు చిరంజీవి రిప్లై ఇచ్చిన పరిస్థితి. సో మొత్తంగా మీకు మొత్తం ఎపిసోడ్ మొత్తం క్లియర్ పిక్చర్ మీకు క్లియర్ గా ఐడియా ఉండుంటుంది. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? అదే నిజం బయటపడుతుంది ఒకటి అని. ఇప్పుడు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ ని కూటమి ప్రభుత్వం వాళ్ళ చేతులు మోసేశారు విషయాల్ని. అదే చిరంజీవి చెప్పాడుగా, నన్ను సాధారణంగా ఆహ్వానించారు, గౌరవించారు. ఐదుగురు అంటే 10 మంది వస్తామన్నాం, సరే అన్నారు అని చెప్పారు. బాలకృష్ణ చెప్పాడు, ఎవరు గట్టిగా అడిగింది లేదు, గుడ్డు లేదు, మామూలుగా వెళ్ళామని చెప్పి. సో అదంతా హై డ్రామా క్రియేట్ చేశారు. అక్కడ నుంచి గేట్ నుంచి నడుచుకెళ్లారంటే అది ప్రోటోకాల్. సీఎం ఇంటికి ఎవరైనా ఎక్సెప్ట్ గవర్నర్, చీఫ్ జస్టిస్ ఇలాంటి వాళ్ళు ఆ స్టేజ్ వాళ్ళు తప్పితే ఇంకెవరు వెళ్ళినా అక్కడ గేట్ దగ్గర బండి ఆగుద్ది, అక్కడ నుంచి నడిచి వెళ్లాల్సిందే. ఓన్లీ సీఎం, అదర్ స్టేట్ సీఎంస్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళు తప్పితే, చీఫ్ జస్టిస్ వీళ్ళు తప్పితే ఇంకెవరికి, గవర్నర్స్ వీళ్ళకి తప్పితే నేరుగా పోర్టుగో దగ్గరికి వెళ్ళడానికి ఉండదు. అది ప్రోటోకాల్. అది జగన్ కాదు, చంద్రబాబు కాదు, ప్రోటోకాల్ అది ఎక్కడైనా. అది కూడా తెలియకుండా అక్కడ తర్వాత సినిమా కోసం వెళ్ళలేదు. వచ్చిన వాళ్ళలో ఎవరు కూడా అక్కడ వెళ్ళిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీ తరపున మాట్లాడటానికి కాదు, పేరుకు ఇండస్ట్రీ అని చెప్పి వాళ్ళు వెళ్ళింది. వాళ్ళ సినిమాలు ఆ రోజుల్లో 5 సినిమాలు, బాలకృష్ణ సినిమా, మహేష్ బాబు సినిమా, అతని ప్రభాస్ సినిమా, రాజమౌళి సినిమా, వీళ్ళ సినిమాలు రిలీజ్ ఉన్నాయి, రేట్లు పెంచుకోవాలి, దానికోసం వెళ్ళారు. సినిమాని గురించి మాట్లాడింది ఆ రోజు ఓన్లీ నారాయణమూర్తి, ఇండస్ట్రీని గురించి మాట్లాడింది. వీళ్ళు వెళ్ళింది వీళ్ళ పర్సనల్ పని మీద వెళ్ళారు. ఇవన్నీ క్లియర్ గా బయటకు వస్తాయి. ఇప్పుడు ఒకటొకటి చిరంజీవి చెప్పేసారు, నన్ను గౌరవించారు, ఇప్పుడు గౌరవించలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు ఓ అన్నారు కదా. చూసాము, అతను పిలిచాడు, ఇంటికి తీసుకెళ్లాడు, ఇంట్లో టేబుల్ మీద భారతిరెడ్డి వడ్డించింది అన్ని చెప్పారు. కానీ అవి పక్కన పెట్టేసేసి ఆయన నడిపించారు, ప్రోటోకాల్ ప్రకారం నడిపించారు. కహాని చెప్పేశారు. కహాని అంటే నిజాలు బయటపడతాయి. కొంచెం బాలకృష్ణ అనేవాడు నిజంగా మాట్లాడేవాడు, నిర్భయంగా మాట్లాడేవాడు. బాలకృష్ణ నిజం మాట్లాడేవాడు, ధైర్యంగా మాట్లాడేవాడు, మొహం మీద మాట్లాడేవాడు. కనుక ఎవడయ్యా నా పేరు 9వ నెంబర్గా వేసింది, ఎవడాడు నాన్ సెన్స్ అని అన్నాడు. ఇది వాళ్ళ కూటమి చేసి తప్పుని, కూటమి చేసింది మొహం మీద అడిగాడు. ఎవడో 9వ పేరు వేస్తారు, వాడు మనుషులు గౌరవం ఉంటుందా, బుద్ధి ఉంటుందా? దుర్గేష్ కూడా ఫోన్ చేశాను నేను అని. అంటే వీళ్ళ కూటమిలో జరిగిన తప్పును కూడా మొహమాటం, కామినే ఏదో కాకా మాటల కోసం మాట్లాడితే కూడా అదేమీ లేదు, ఎవరు గట్టిగా అడిగిందేం లేదు.
ఈ కాకా మాటలు కూడా కట్ చేశాడు. బాలకృష్ణ దగ్గర పప్పులు అడగవు, బాలకృష్ణ దగ్గర మీరు డ్రామాలు ఆడితే అది మొహం మీద కడిగేస్తాడు, కడిగేసాడు వాడు. అది చిట్టిబాబు గారు మొత్తంగా చూస్తున్నాం. ఇప్పుడు చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ లాగా ఈ వివాదం మారే అవకాశాలు ఉన్నాయా? ఇంతటితో ఈ చర్చ రచ్చ క్లోజ్ అవుతుందా? ఏం చెప్తారు, ఎలా చూడాలి? ఇది ఏమి రచ్చ అవటానికి, వాళ్ళిద్దరి మధ్య రచ్చ అవటానికి ఏం కారణం లేదు. ఎందుకంటే చెప్పేసారు, అయిపోయింది. అది నేను ఫోన్ చేస్తే దొరకలేదు అని చిరంజీవి చెప్పాడు. నన్ను పిలవలేదని అయిపోయింది, దొరకలేదు, అయిపోయింది. ఇవాళ ఫ్రెష్ గా ఇవాళ దుర్గేష్ ఎన్ఎఫ్డిసి లిస్ట్ వేస్తే 9వ హీరోగా బాలకృష్ణ వేస్తాం. ఎంత ఔచిత్యమో, ఎవరేశారు ఆ పేరు, ఆ లిస్ట్ ఎవరేశారు అది నిలదీసి అసెంబ్లీలో అడిగాడు. దానికి చెప్పాలి. కామినేని ఏదో ఆయన కామినేని ఏదో కాకా మాటలు కోసం మాట్లాడిన మాటలు ఖండించాడు, మొత్తం కూల్చేశాడు బాలయ్య. బాలయ్య దగ్గర ఈ డ్రామాలు సాగవు. బాలయ్య నిజం మాట్లాడతాడు, నిర్భయంగా మాట్లాడతాడు, మొహం మీద మాట్లాడతాడు, తెలగా క్లీన్ గా మాట్లాడాడు. అందుకని చిరంజీవి ఇమీడియట్ గా రిప్లై ఇచ్చాడు. ఐదుగురు గారు ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఎవరు ఏదున్నా మీ సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటే అంటారు. 100%. రాజకీయ పార్టీలు వేరు. ఇప్పుడు పెద్దరికం అనేది చిరంజీవి ఆ రోజు పెద్దరికం తీసుకుంటారంటే చేయలేకపోయాడు, అంతే. కానీ వాళ్ళ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు, నేను ఫోన్ చేస్తే బాలయ్య దొరకలేదు, అంతేగాని బాలయ్యని పిలవకూడదని కాదు అని క్లారిటీ. రైట్. చిట్టిబాబు గారు ఒక్కసారి సురేంద్ర గారు వాయిస్ తీసుకుందాం. సురేంద్ర గారు ప్లీజ్ కంటిన్యూ. సరే, ఇప్పుడు చిట్టిబాబు గారు బాలయ్య గారు కరెక్ట్ గా ఉన్నట్టు మాట్లాడతారు అని చెప్తున్నారు కదా, అదే కదా మాట్లాడినాడు బాలయ్య గారు కూడా. ఈ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన పెద్దలను ఎవరు గౌరవించలేదు, జగన్మోహన్ రెడ్డి కారు ఆడ పెట్టాడు, ఆ నుండి తీసుకొచ్చారు, ఎవరు గౌరవించారు, ఏం చేసినారు అన్నారు. అది కూడా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు మేము చెప్పేది కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు డైరెక్ట్ గా. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా అడిగాడు కదా. సురేంద్ర గారు, చిట్టిబాబు గారు క్లియర్ గా చెప్పారు, ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ప్రకారమే. అవునండి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సార్లు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు సినీ ఇండస్ట్రీని పిలిచాడు. సినీ ఇండస్ట్రీని పిలిస్తే చంద్రబాబు గారు ఇంట్లో నుండి బయటకు వచ్చి సాధారణంగా వీళ్ళందరినీ స్వాగతం పలికి లోపల తీసుకెళ్లాడు. మళ్ళా అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ కారు దగ్గరికి వచ్చి కారులో ఎక్కిపించి పంపించాడు. ఆ రోజు ఫోటో కాలేదా? ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఫోటో కదా. అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా. చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇల్లు వేరు, తెలియకుండా మాట్లాడతాడు ఆయన. ఇంటికి వచ్చినప్పుడు చిరంజీవి గారిని కూడా జగన్ బయట దాకా వచ్చాడు, సెండ్ ఆఫ్ ఇచ్చాడు, ఇంట్లోకి వచ్చి తీసుకెళ్ళాడు. ఆఫీస్ కాడికి సీఎం ఆఫీస్ కాడికి వచ్చినప్పుడు సీఎం ఆఫీస్ నుండి చంద్రబాబు గారు ముందుకు వచ్చి గేట్ వరకు వచ్చి తీసుకెళ్లాడు. తిరిగి సాగనంపేది గేట్ వరకు వచ్చి అనవసరంగా మాట్లాడబాక ఆ రోజు వెళ్ళింది చంద్రబాబు దగ్గర. సురేంద్ర గారు ఒక్క నిమిషం. సురేంద్ర గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ఫైనల్ గా ఏం కంక్లూడ్ చెప్తారు? ఏంటంటే ఇప్పుడు ఆయన తెలియకుండా మాట్లాడతాడు. ఆ రోజు చంద్రబాబు గారు పిలిచింది ఇంటికి అఫీషియల్ రెసిడెన్స్ తీసుకొని సురేంద్ర గారు ప్లీజ్. సురేంద్ర గారు